హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం ఏదో చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ డే మన రోజు శుక్రవారం ఫ్రైడే రోజు మనకి క్లోజింగ్ ప్రైస్ నిఫ్టీ 25,461 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో అంటే పోయిన వారం వీడియోలో మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ నేను కాల్ ఆప్షన్ అయితే బై చేయను, పుట్ ఆప్షన్కి నేను బై చేసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు మీకు సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం కూడా జరిగింది అనమాట. అదేవిధంగా మనకి పుట్ ఆప్షన్లో మనకి పిఈ మనకి అవకాశం ఇచ్చింది. మార్కెట్ హోల్డింగ్ పెట్టుకున్నాను. నిన్న మన సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చేటికి ప్రాఫిట్ కూడా బుక్ చేయడం జరిగిందన్నమాట. సో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను కంపల్సరీగా మనకి చూడండి, మనకి ఇది ఒక సపోర్ట్ లెవెల్గా వర్కౌట్ అవుతుంది కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుని మార్కెట్ రావడం జరిగింది. అదేవిధంగా మల్టిపుల్ రేపు కూడా నిన్న ఫ్రైడే రోజు కూడా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసి ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో అయితే ఈ బౌన్స్ బ్యాక్ మార్కెట్ కంటిన్యూషన్ అవుతుందా అంటే అని చెప్తాను. కనుక మనకి రేపు మండే రోజు వాల్యూమ్ అయితే కంపల్సరీగా జనరేట్ చేసుకోవాలి. మండే రోజు వాల్యూమ్ కొద్దిగా జనరేట్ చేసుకుంటే మాత్రం దానికన్నా ముందు మనకి రెసిస్టెంట్ లెవెల్ ఉంది 25,700 మనకి రెసిస్టెంట్ బ్రేక్ చేయాలి. ఓవరాల్గా మనకి చూసుకుంటే మార్కెట్ కంపల్సరీ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. 26,000 అబోవ్ అయితే వెళ్ళే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో నాకైతే కనబడుతుంది. కానీ దానికన్నా ముందు కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేని పక్షంలో మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. అది మన సెల్లింగ్ అంటే మరి దారుణం పడిపోవడం కాదు, అడ్జస్ట్మెంట్ ఉంది. నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పడం జరిగింది మీకు ప్రీవియస్ వీడియోస్లో. అంటే పోయిన వారం నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు చెప్పడం జరిగింది కంపల్సరీగా హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావాల్సిందే అని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో అయితే మనకి ఇక్కడ మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ 25,700 దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది. ఈ జోన్ మనకి ఒక విత్ వాల్యూమ్ ప్రకారం మనకి రెసిస్టెంట్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే 80 నుంచి 90% డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళుద్ది. ఒకవేళ మార్కెట్ వాల్యూమ్ జనరేట్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఒక డౌన్ఫాల్ వచ్చి అగైన్ మనకి 25,000 నుంచి మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళాలి. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే మార్కెట్ ఒక 25,000 దగ్గరికి వచ్చి వెళ్తే మాత్రం బాగుంటుంది. మార్కెట్ చాలా బాగుంటుంది. ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ వేసుకుంటుంది 25,000 దగ్గర మార్కెట్. అలా వచ్చి ఒకవేళ 25,000 దగ్గర ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ కానీ వచ్చి మాట వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఆల్ టైమ్ హైని నిఫ్టీ రానున్న రోజుల్లో చూస్తారనమాట. ఒకవేళ 25,000 దగ్గర నుంచి మార్కెట్ ఇంకా డౌన్ఫాల్కి వచ్చి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం ఆల్ టైమ్ హైని బ్యాంక్ నిఫ్టీ చూసినట్టు విధంగానే నిఫ్టీ కూడా చూసుకునే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో అయితే మన సపోర్ట్ లెవెల్ ప్రజెంట్ అయితే ఈ లెవెల్ దగ్గర ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ జోన్ కూడా ఇంట్రాడే బేసిక్లో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, మండే రోజు మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ లెవెల్ని మాత్రం కూడా ఇంట్రాడే బేసిక్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్తాను. లేదా స్ట్రాంగ్ అంటే మరీ దారుణం కాదు. ఇప్పుడున్న నిన్న వేసుకున్న వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది. ఇక్కడ నుంచి మార్కెట్ డెఫినెట్గా ఒక రాంగ్ బయింగే వెళ్ళింది. విత్ వాల్యూమ్ ప్రకారం మనం కన్క్లూజన్ చేసుకుంటే మాత్రం 99% అయితే రాంగ్ బయింగ్ వెళ్ళింది. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్గా అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. సెల్లింగ్ అంటే కొద్దిగా కరెక్షన్ అనమాట. సెల్లింగ్ అంటే మరీ దారుణంగా కింద పడిపోవడం కాదు, కొద్దిగా కరెక్షన్ డౌన్ సైడ్కి అయితే కరెక్షన్ వస్తుందన్నమాట. సో డౌన్ సైడ్కి ఎప్పుడైతే కరెక్షన్ రావడం వచ్చిందో డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇన్ కేసు అలా కాకుండా మార్కెట్ కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుని మనం కన్ఫ్యూజ్ చేసేలా ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళిన తర్వాత కొద్దిగా డిసైడ్ అవుద్ది మార్కెట్. ఓకేనా. అంటే కన్ఫ్యూజ్ అంటే ఏం లేదు, మార్కెట్ కొద్దిగా ఆ వాల్యూమ్ ప్రకారం వాళ్ళ వాల్యూమ్ వచ్చేదాకా కొద్దిగా వాలటిలిటీగా క్రియేట్ చేసుకుంటుంది. వాలటిలిటీ అంటే మూమెంటంని మనం క్యాప్చర్ ఒకసారి కన్ఫ్యూజ్ వస్తుంది, మూమెంటం క్యాప్చర్ చేయడానికి అనమాట. ఆ టైంలో మార్కెట్ కొద్దిగా మనం కన్ఫ్యూజ్ పడుతుంటాం అనమాట. అలాంటి టైంలో మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా విత్ వాల్యూమ్ ప్రకారం మనం ఐడెంటిఫై చేస్తే మాత్రం ఈజీగా మనకు ఆప్షన్లో ట్రేడింగ్లు
అవకాశం ఉంటుంది. వాలటిలిటీలో మార్కెట్లో మనకి 10 రూపాయల నుంచి 20 రూపాయలు 20 రూపాయలు వచ్చిన చాలు హ్యాపీగా ఫీల్ అయ్యి మనం ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది అన్నమాట. ఒక్కోసారి లేదు నేను ఎగ్జిట్ అవ్వను, నేను ఉడుం పట్టినట్టే ఉంటాను అంటే ఒక 50 రూపీస్ నుంచి 40 రూపీస్ మీకు వాలటిలిటీలో మైనస్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. ఆప్షన్ చేయాలి మనకి ఇక్కడ అంటే 1:2 రేషియో లెక్క ప్రకారం మనం ఇక్కడ చూడకూడదు. వాలటిలిటీ మార్కెట్లో 1:2 చూస్తే మాత్రం డెఫినెట్గా మీరు వాలటిలిటీ మార్కెట్లో 40 నుంచి 50% లాస్ మీరు కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. 100% ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వాలటిలిటీ మార్కెట్లో మనకి 20 నుంచి 25 ఒకసారి 10 రూపీస్ ఇవ్వచ్చు, ఒకసారి 20-30 రూపీస్ కూడా మనకి ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వాలటిలిటీ మార్కెట్లో పర్ఫెక్ట్గా మనం చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర, ఎందుకంటే మనకు మొత్తం లెవెల్ మనం మొత్తం క్యాప్చర్ చేయలేకపోవచ్చు మార్కెట్లో. కానీ వాలటిలిటీ మార్కెట్లో మనకు ఆప్షన్లో మాత్రం 20 నుంచి 30 రూపీస్ అంటే మనకి మినిమం 1000 క్వాంటిటీస్ నేనైతే బై చేస్తాను అనమాట. 1000 క్వాంటిటీలు బిలో నేను ఇప్పుడు బై చేయను, పైన అనమాట. సో నాకు 20 రూపీస్ పట్టుకున్నా నాకు 20,000 రూపీస్ నాకు ప్రాఫిట్లో నేను గెయిన్ ఎగ్జిట్ అవుతాను. ఒకవేళ అలా కాకుండా గుడం పట్టి నాకు 1:2 రేషియో కావాలా, లేకపోతే 1:3 కావాలి, 1:4 కావాలి, 1:5 కావాలి అంటే మాత్రం ఈ 1, 2, 3 2, 3, 4, 5 ఉంది కదా, ఇది ప్రాఫిట్ రావడం దేవుడు ఎరుగు. ఈ 5 మాత్రం ఇటు అవుద్ది అనమాట. ఈ లెవెల్ దగ్గర 5, ఈ లెవెల్ దగ్గర 4 అవుద్ది అంటే మన లాస్ 4%, 5% ఇచ్చేస్తారనమాట. ఓకేనా. సో వాలటిలిటీ మార్కెట్ రేషియో ప్రకారం మీరు చూడొద్దు. వాలటిలిటీ మార్కెట్లో క్యాప్చర్ చేసినంత వరకు క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంది. మనకు మూమెంటం మార్కెట్లో మనకు 1:2, 1:3, 1:4, 1:5 ఈ దొరుకుతుంది అన్నమాట. మూమెంటం మార్కెట్లో వాలటిలిటీ మార్కెట్లో మీకు అసంభవం ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. మీరు ఎక్కడ పడితే అక్కడ బై చేస్తాను అంటే మాత్రం మార్కెట్ మిమ్మల్ని అతి త్వరలో మాత్రం ఎగ్జిట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో అయితే మనకి చూడండి, మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ మనకి రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఒక ఇంట్రాడేలో కొద్దిగా స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంది. మండే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాత్రం ఫ్రైడే మార్కెట్ మనకి బయింగ్ ఈ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళే బయింగ్ అయితే విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే ఒక రాంగ్ బయింగ్ అయితే మార్కెట్ వెళ్ళడం జరిగిందన్నమాట. ఓకేనా. అదేవిధంగా కింద సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ నుంచి మార్కెట్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ మధ్యలోనే గత 3 రోజుల నుంచి మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉందన్నమాట. ఏదో డైరెక్షన్ బ్రేక్ అవ్వాలి మార్కెట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఒక 26,000కి మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్. అది కూడా విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే. లేని పక్షంలో మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మనకి హెల్తీ కరెక్షన్ ముందు నుంచి చెప్పుకుంటున్నాం. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా 25,000 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకుందో మార్కెట్ అక్కడ హెల్తీ కరెక్షన్ చాలా మటుకు కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్యాంక్ నిఫ్టీ చూసినట్టు నిఫ్టీ చూసుకునే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మండే రోజు అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 57,031 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి బిహేవ్ చేసిన ఒక సపోర్ట్ లెవెల్ అయితే మనకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనకి ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ 2వ తారీఖు జూలై 2వ తారీఖు మనం చూసుకుంటే క్యాండిల్ ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చి ప్రెజర్ అయితే హోల్డ్ అవడం జరిగిందన్నమాట. అదేవిధంగా మరుసటి రోజు ఇదే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చెయ్యి రెసిస్టెంట్గా మారింది. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను. నా సపోర్ట్ లెవెల్, నేను చెప్పే సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్, నా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే డెఫినెట్గా అది రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం 99.9% ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక సపోర్ట్ లెవెల్గా మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే నేను విత్ వాల్యూమ్ ప్రకారం నేను కన్సల్టేషన్ చేసుకుంటాను. క్యాండిల్ స్టిక్ ప్రకారం కానీ లేకపోతే వేరే ప్రకారం అయితే నేను ట్రేడ్ చేయను, ఇన్వెస్ట్మెంట్ చేయను. నాకు వాల్యూమ్ కన్ఫర్మేషన్ అవ్వాలి. ఆప్షన్ చైన్లో కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో నేను గుడ్డిగా ఐరన్ కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా 100% నేను మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తానమాట. ఓకేనా. సో అయితే మనకి ఆ లెవెల్ మనం చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ మారింది. 2వ తారీఖు ఏమో ఈ 2 లెవెల్ బ్రేక్ అయింది. 3వ తారీఖు బ్రేక్ అయింది రెసిస్టెంట్గా మారి డౌన్ఫాల్ అయింది. ఆ రోజు మనకి ప్రాఫిట్ వచ్చింది.
అంటే నిన్న మాత్రం కొద్దిగా మార్కెట్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ రావాలి, నిఫ్టీ అప్ సైడ్ మూమెంట్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చింది, నో ప్రాబ్లం. మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం 57,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి మాత్రం బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హైని మనం 58,000 మనకి చూస్తాం. కానీ ఓవరాల్గా మార్కెట్ 58,000 వెళ్ళాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్యాంక్ నిఫ్టీ 60,000 మార్క్ని త్వరలో మనం చూస్తాం బ్యాంక్ నిఫ్టీలో. కింద బ్యాంక్ నిఫ్టీ వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటుంది. దానికి కొన్ని మాత్రం మార్కెట్ డేటా ప్రకారం చూసుకుంటే ఆ డేటాని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మార్కెట్ ఫాలో అయిన తర్వాత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా. అయితే ఇంట్రాడే బేసిస్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే బేసిస్లో చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడండి ఫ్రెండ్స్. మనకి సపోర్ట్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మల్టిపుల్ ఈ లెవెల్ దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటూ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళటం జరిగిందన్నమాట. అదేవిధంగా మన రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ జోన్ కూడా మనకి సో ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుని మార్కెట్ ఒక ప్రజెంట్ అయితే మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నియర్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా అప్సైడ్ మూమెంట్లో క్లోజ్ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ మనకు శుక్రవారం నాడు మాత్రం రాంగ్ బయింగ్ వెళ్ళింది. దీన్ని ముందు క్యాప్చర్ చేసుకోవాలి మార్కెట్. అలా కాకుండా ఒక అప్సైడ్ మూమెంటం క్యాప్చర్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని మళ్ళీ కొద్దిగా వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటారు. వాలటిలిటీ క్రియేట్ అయ్యిందంటే డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో గత కొన్ని రోజుల నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్లోనే డైరెక్షన్లోనే ప్రజెంట్ అయితే మార్కెట్ ఉందన్నమాట. నిన్న బ్రేక్ చేసింది కానీ సరైన వాల్యూమ్తో బ్రేక్ చేయలేదు. ఇది డెఫినెట్గా మార్కెట్ వస్తే ఒక డౌన్ఫాల్ కైనా రావాలా, లేదంటే మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఈ రెసిస్టెంట్ లెవెల్కి సపోర్ట్ లెవెల్కి మారాలి. కాబట్టి సపోర్ట్లో స్ట్రాంగ్ చేసుకుంటూ ఇలా మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నిఫ్టీలో గతంలో కూడా మీకు చెప్పాను, అదేవిధంగా వెళ్ళిందనమాట. నిఫ్టీ కాల్తో మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి గత ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు నేను నిఫ్టీకి వెళ్తే మీకు చెప్పడం జరిగింది. మల్టిపుల్ టైం ఈ లెవెల్ బ్రేక్ చేయాలి అంటే అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మల్టిపుల్ టైం క్రియేట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ని మల్టిపుల్ టైం క్రియేట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. అంటే మన సినారీ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫేస్ చేసుకుంటే మార్కెట్ వెళ్తుంది. ఎక్కడ కూడా మార్కెట్ మిస్బిహేవ్ అయితే చేయలేదన్నమాట. కానీ ఓవరాల్గా విత్ వాల్యూమ్ ప్రకారం కొద్దిగా కన్సల్టేషన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావాలి, హెల్తీ కరెక్షన్ రావాలన్నమాట. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్ కొద్దిగా బెలూన్లాగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఉందన్నమాట. నిఫ్టీ కాకుండా బ్యాంక్ నిఫ్టీ వాల్యూమ్ ప్రకారం నేను శుక్రవారం నాడు మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడాను నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొద్ది వాల్యూమ్ ఎక్కువ ఉంది, మూమెంటం ఎక్కువ ఉంది నిఫ్టీ కన్నా. సో అలాగ మనం కొద్దిగా చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకి మూమెంటం అయితే మనకి క్యాప్చర్ చేసుకునే అవకాశం ఎదురు కనిపిస్తుంది అనమాట. ఓకే. సో మీకు చూపిస్తానికి మాత్రం చేసింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఏ విధంగా అయితే ఒక మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుని వెళ్ళిందో అదేవిధంగా ఇది రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్ ఇక్కడి నుంచి డెఫినెట్గా మార్కెట్ వస్తే కొద్దిగా డౌన్ఫాల్కి సెల్లింగ్ రావాలి, లేదంటే మాత్రం మల్టిపుల్ టైం ఈ లెవెల్ చేసుకుని ఉంది. లేదు మనకి ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ కావాలి అంటే మాత్రం ఇంట్రాడే బేసిక్ లేదో ప్యాటర్న్లో మనకి ఈ లెవెల్ని కంప్లీట్గా తీయాల్సి వస్తుంది. లేదు అలా కూడా కాకుండా ఉంటే మాత్రం మార్కెట్ కొద్దిగా హెవీ వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా ఈ లెవెల్ని కంప్లీట్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా. ఏ కారణం లేకుండా మార్కెట్ సరదాగా డబ్బులు ఉన్నాయి కదా బయింగ్ చేసేస్తాను వెళ్ళిపోతానంటే మాత్రం సెల్లర్స్ మాత్రం 57,500 దగ్గర నుంచి ఎంటర్ అయిపోతారు. అక్కడి నుంచి మాత్రం మార్కెట్ని కొద్దిగా డౌన్ఫాల్ చేస్తారన్నమాట. ఆ డౌన్ఫాల్ కూడా స్పీడ్ సెల్లింగ్ వస్తుందన్నమాట. ఓకేనా. వాలటిలిటీ కాకుండా సడన్గా మనకి 15 మినిట్స్ 20 మినిట్స్లో ఒక పెద్ద క్యాండిల్ బిగ్ క్యాండిల్ కనిపించే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. అలా చేస్తే మాత్రం ఓకేనా. అలా ఒక స్పీడ్ సెల్లింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీకి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ అయితే కనబడుతుంది. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ నుంచి ఒకవేళ మార్కెట్ సడన్గా కొద్దిగా డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఇది సపోర్ట్ లెవెల్ ఉంది అనమాట. అది కూడా ఇది అప్సైడ్ మూమెంట్ నుంచి వస్తే మాత్రం ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్. సెకండ్ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం 56,500 దగ్గర అయితే నియర్ సెకండ్ సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఓకేనా.
సో అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ మనం మండే మార్కెట్లో చూసుకుంటే డైరెక్ట్ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందంటే మాత్రం 57 మార్నింగ్ సెషన్లో వెళ్తే 57,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ అక్కడి నుంచి నేను పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి 57,000 రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ లెవెల్ చూసుకుంటే రేపు మండే మార్కెట్ ఈ లెవెల్ సపోర్ట్ ఉంది. మళ్ళీ ఓవరాల్గా ఆ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. సో మనకి మార్కెట్ డెఫినెట్గా రూల్స్ని బ్రేక్ చేయకుండా వెళ్తే మాత్రం డెఫినెట్గా రానున్న రోజుల్లో 60,000 లెవెల్ని మనం చూస్తాం అనమాట. అతి తక్కువ రోజుల్లోనే నా ఎక్స్పెక్టేషన్ మాత్రం 2 మంత్స్ 3 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అలా కాకుండా మార్కెట్ కొద్దిగా వెరైటీగా నేను చెప్పినట్టు రాంగ్ బయింగ్లో బిహేవ్ చేస్తే మాత్రం సెల్లర్ ఎంటర్ అయ్యి మార్కెట్ని ఈ 60,000 లెవెల్ని ఇంకా కొద్దిగా 5 మంత్స్ 6 మంత్స్ కూడా పట్టేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. కొద్దిగా చూద్దాం ఫ్రెండ్స్. రేపు మార్కెట్ మాత్రం డెఫినెట్గా మన లెవెల్ని ఎప్పుడు కూడా మార్కెట్ నేను చెప్పిన లెవెల్ని మాత్రం డెఫినెట్గా మార్కెట్ సపోర్ట్ చేసుకుని రెసిస్టెంట్ లెవెల్ బేస్ చేసుకుంటూనే వెళ్తుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు ఇప్పటికొచ్చి. సో చూద్దాం రేపు మండే మార్కెట్లో కూడా మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఏ విధంగా చూస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే ఉంటే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.